అమ్మమ్మ కథలకి స్వాగతం. ఈ సృష్టిలో అన్ని జీవరాశుల కంటే ఎక్కువగా ఇతర జీవరాశుల మీద, ప్రకృతి మీద ఆధారపడి జీవించేది మానవుడే. ఏంటి కాదు అంటారా? అయితే మీరు ఈ రామయ్య కథను వినాల్సిందే. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆ రైతుకి కొన్ని పొలాలు ఉండేవి. ఆ పొలాలన్నీ కూడా చక్కని దిగుబడినిచ్చేవి. దాంతో రామయ్య హాయిగా కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ పొలం గట్ల మీద రకరకాల చెట్లుండేవి. ఆ చెట్ల మీద ఎన్నో పక్షులు నివసిస్తూ ఉండేవి. ఒకసారి అనుకోకుండా 2 రోజుల పాటు ఎడతెరిపి లేని వాన కురుస్తూనే ఉంది. పక్షులు కానీ ఇతర జీవాలు కానీ బయటికి వెళ్ళి తమ ఆహారం తెచ్చుకోలేని పరిస్థితి. చివరికి ఎలుకలు కూడా కలుగుల్లో నుంచి బయటికి రావట్లేదు. ఆ చెట్టు మీద నివసించే ఒక గుడ్లగూబ ఆహారం లేక ఏం చెయ్యాలో తోచక రామయ్య దగ్గరకు వెళ్ళింది. రామయ్య, నాకు నా మిత్రులకి కొన్ని గింజలు ఆహారంగా ఇస్తావా? 2 రోజుల నుంచి వాన వల్ల బయటికి వెళ్ళలేక ఆహారం లేక శుష్కించిపోతున్నాము అని అడిగింది గుడ్లగూబ. ఆ గుడ్లగూబ మొహమైనా చూడకుండానే రామయ్య చీదరించుకొని, చిచ్చి అవతలికి పో, నీకు ఆహారం లేదు, ఏమీ లేదు, వెళ్ళు అంటూ చీదరించుకున్నాడు. పాపం గుడ్లగూబ అయినా కూడా జాలిగా, రామయ్య చూడు, ఆ బోనులో పడ్డ ఎలుకనైనా ఇవ్వు, 2 రోజుల నుంచి ఆహారం లేదు. ఎంతైనా పరస్పరం మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నాం కదా. నేను నీ పొలానికి చీడ పట్టకుండా, అలాగే నీ పొలంలో ఎలుకలు తిరగకుండా మేము కాపాడుతున్నాం కదా అని అడిగింది గుడ్లగూబ. ఏంటి, నువ్వు నా పొలాన్ని కాపాడుతున్నావా? ఇంకా నయం, నువ్వే పొలం పండిస్తున్నానన్నావు కాదు. నా పొలాన్ని నేను చూసుకోగలను. నీ మొహం చూస్తేనే నాకు చాలా అసహ్యం. నీ గొంతు విన్నావంటే చిచిచి, నాకు చాలా ఏవగింపు. అవతలికి పో, నిన్ను దరిద్రంగా భావిస్తాను అంటూ విసుక్కున్నాడు రామయ్య. అంతే, ఆ గుడ్లగూపకు బాగా కోపం వచ్చింది. చూడు రామయ్య, నువ్వు అనుకుంటున్నట్టు నీ పొలం దిగుబడి రావడానికి మేము ఒక రకంగా కారణం. అది ఎలాగంటావా? నీ పొలాన్ని ఎలుకలు పాడు చేయకుండా మేము ఎన్నో రోజుల నుంచి నేను, నా ఇతర పక్షిమిత్రులు కాపాడుతున్నాం. అలాగే నీ పొలాలకి చీడ పట్టకుండా కూడా ఆ పురుగుల్ని మేము తినేస్తున్నాం. ఆ విషయం నీకు తెలుసా? అయినా సరే నువ్వు మాకు కనీసం ఆహారాన్ని కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఇక ఈ చుట్టుపక్కల్లో ఒక్క పక్షిరాజం కూడా నీ పొలం మీదికి రాదు అని చెప్పి వెళ్ళిపోయాయి పక్షులన్నీ కూడాను. రామయ్య తనలో తను నవ్వుకొని, సరేలే పో, మీరేంటి నా పొలాన్ని కాపాడేది అని వ్యంగ్యంగా మాట్లాడాడు. సరే, పక్షులన్నీ వెళ్ళిపోయాయి. మరుసటి ఏడాది దిగుబడి చాలా తగ్గిపోయింది. ఎందుకంటే పొలాలన్నీ కూడా ఎలుకలు సమూలంగా నాశనం చేశాయి. అది మాత్రమే కాక చెదపురుగులు, చీడపురుగులు పట్టి పంటంతా నాశనమైపోయింది. అప్పుడు కానీ రామయ్యకు అర్థం కాలేదు. అయ్యో, ఆ రోజే గుడ్లగూబ చెప్పింది కదా, నా పొలాలన్నీ కూడా పక్షులు చీడపురుగులను, చెదపురుగులను తినడంతో పాటు ఎలుకల్ని రాకుండా చేసేవి. అప్పుడు హాయిగా జీవనం సాగించేవాడిని. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి భగవంతుడా అనుకొని అప్పుడు తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు. ఇప్పటి నుంచి ఏ జీవిని కూడా మనం కించపరచకూడదు. మనం వాటి మీద ఆధారపడి ఉన్నాం అని నిజాన్ని తెలుసుకున్నాడు రామయ్య. సరే, మరి ఇప్పటికైనా అర్థమైందా మనం ప్రకృతి మీద, ఇతర జీవాల మీద ఎంతగా ఆధారపడి ఉన్నాము? అలాగే
ఎవ్వరినీ కూడా కించపరచకూడదు అనే నిజాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇక సరేనా? కథ కంచికి, మరి మనం ఇంటికి.